వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. జబర్దస్త్ ఇంకా ఫేమస్ మనకు అందరికీ తెలుసు. జబర్దస్త్ లో నవీన్ గారు ఇంకా ఫేమస్ అయ్యారు. సో నవీన్ గారు మనతో పాటు ఉన్నారు. మనమైతే కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నవీన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సైమా అవార్డ్ విన్నర్ అయ్యారు. సో దానికి కంగ్రాచులేషన్. అవునండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అవార్డ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఆర్టిస్ట్? అవార్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఒక మంచి బూస్టింగ్ ఇచ్చేది అవార్డు. అంటే కొన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం, కానీ ఎవరైనా మనం రికగ్నైజ్ చేయనప్పుడు ఒక అవార్డు వస్తుంది కదా, అప్పుడు దానికి ఇంకా డబల్ ఇంతలు మనకి ఎనర్జీ వస్తుంది, ఇంకా చేయాలనే కోరిక వస్తుంది. ఏ అవార్డు అయినా మనకు చాలా ముఖ్యమైనది. ఇది ఇప్పుడు వచ్చిన మన సాయిబాబా అని ఇప్పుడున్న ప్రస్తుతానికి చాలా అవార్డ్స్ ఉన్నాయి మన దగ్గర. ఏ అవార్డు అని నేను చాలా వాటిని ఇంట్రెస్ట్ తీసుకుంటాను, ప్లస్ వాటికి రెస్పెక్ట్ కూడా ఇస్తానండి ఏ అవార్డుకి. ఇప్పుడు జబర్దస్త్ మీరు చాలా సుపరిచితులే అనమాట, కానీ జబర్దస్త్ స్క్రిప్ట్ అనేది మీరు ఇమీడియట్ గా మీకు వస్తుందా డైలాగ్స్ అనేవి, లేదంటే ముందు ప్రిపేర్ అవుతారు? లేదండి, అంటే ఇమీడియట్ గా రావాలంటే కష్టం అండి నా సొంతలకు. ఎందుకంటే నేను ముందే డైలాగులు మర్చిపోతుంటాను ఎక్కువ మటుకు. కానీ స్క్రిప్ట్ ఉంటుంది, స్క్రిప్ట్ ఉందని కొంచెం మేము ప్రిపేర్ చేసుకుంటాం. ప్రిపేర్ చేసిన తర్వాత నన్ను వదిలేసినాం అనుకో, నాకు ఏ స్క్రిప్ట్ అవసరం లేదు. నాకు అంత మెమరీ వచ్చేసింది. ఇప్పుడు బాగా మెమరీ పెట్టుకొని చేస్తాను. అన్ని కూడా ఇన్స్టెంట్ కూడా వచ్చేవి చాలా ఉంటాయి. అవి కూడా బాగా ఫన్నీ వస్తాయి, కొన్ని ప్రిపేర్ కూడా ఉంటుందండి. ఇప్పుడు ఇన్స్టెంట్ గా ఒక అంటే నవ్విస్తారు మమ్మల్ని ఏమన్నా? ఇప్పుడు ఇన్స్టెంట్ గా నవ్వించాలంటే నేను ఇక్కడ రావడమే నవ్వుడు అంతే. నవ్వేరా? అదే నేను అక్కడ లంచ్కి వెళ్ళాలంటే నాకు టోకెన్ ఇవ్వలేరు. ఇది ఒక నవ్వు. ఇలా అనమాట. మరి ఏం చేస్తారు ఇప్పుడు? లంచ్ టోకెన్ లేదు, మరి లంచ్ కోసం బాగాలే కానీ అవార్డు కోసం వచ్చినాయి కదా, అంతే. అది మ్యాటర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.